హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మా ఛానల్లో రెసిపీ రైస్ రవ్వ పులిహోర అండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఒక గ్లాస్ రైస్ రవ్వకి 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకొని బాయిలింగ్ చేయాలి. దాంట్లో సాల్ట్ అండ్ ఆయిల్ వేసేసుకొని బాయిలింగ్ చేసుకోవాలి. అది బాయిలింగ్ అవుతున్నప్పుడు మనం రైస్ రవ్వ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకోవాలండి. ఇది అయిపోయే లోపల మనం పక్కన పోపు వేసుకుందామండి. ఆయిల్ వేసేసుకొని ఆవాలు జీలకర్ర వేసేసి అది వేగాక శనగపప్పు యాడ్ చేసుకోవాలి, ఒక 2 స్పూన్స్. ఇప్పుడు ఎండుమిర్చి యాడ్ చేసుకొని ఒక 2 స్పూన్స్ ఆఫ్ పల్లీలు యాడ్ చేసుకోవాలి. ఇంకా మిక్స్డ్ మీద మినపప్పు అవన్నీ కూడా వేసుకోవచ్చు. చూడండి, మనకి మంచిగా అయిపోయింది, పొడి పొడిగా వచ్చేసిందండి. వాటర్ చూసుకొని వేసుకోవాలి, అందుకే 2 గ్లాసెస్ వేసుకోవాలి ఒక గ్లాస్కి. పచ్చిమిర్చి యాడ్ చేసుకొని ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు అండ్ సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. సాల్ట్ కూడా మనం దాంట్లో కూడా వేసాం కానీ కొంచెం చూసి వేసుకోండి. చూడండి, ఇప్పుడు ఇది మన అయిపోయింది కదా. దీన్ని మొత్తం మనం వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఒక లెమన్ స్క్వీజ్ చేసుకుంటే మనకి ఎంతో టేస్ట్గా రైస్ రవ్వ పులిహోర అయితే రెడీ అయిపోయిందండి. చాలా